ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలో రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండవ పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 78 నుంచి 83 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. బోల్షివిక్లు రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1 1922లో, 2 1921లో, 3 1923లో, 4 1924లో. బోల్షివిక్లు రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1 1922లో, 2 1921లో, 3 1923లో, 4 1924లో. తమ మిత్రపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఎప్పుడు బోల్షివిక్లు బ్రెస్ట్ లిటోవ్స్క్ వద్ద జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకున్నారు? 1 మార్చి 1917లో, 2 మార్చి 1916లో, 3 మార్చి 1918లో, 4 మార్చి 1919లో. తమ మిత్రపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఎప్పుడు బోల్షివిక్లు బ్రెస్ట్ లిటోవ్స్క్ వద్ద జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకున్నారు? 1 మార్చి 1917లో, 2 మార్చి 1916లో, 3 మార్చి 1918లో, 4 మార్చి 1919లో. సోవియట్ టోపీ: 1 విడియోనోవ్కా, 2 అడియోనోవ్కా, 3 బుడియోలినో, 4 బుడియోనోవ్కా. సోవియట్ టోపీ: 1 విడియోనోవ్కా, 2 అడియోనోవ్కా, 3 బుడియోలినో, 4 బుడియోనోవ్కా. ఎప్పుడు బోల్షివిక్లు రాజ్యాంగ సభకు ఎన్నికలను నిర్వహించారు? 1 నవంబర్ 1918లో, 2 నవంబర్ 1917లో, 3 నవంబర్ 1919లో, 4 నవంబర్ 1916లో. ఎప్పుడు బోల్షివిక్లు రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించారు? 1 నవంబర్ 1918లో, 2 నవంబర్ 1917లో, 3 నవంబర్ 1919లో, 4 నవంబర్ 1916లో. ఎప్పటికీ పాత రష్యన్ సామ్రాజ్యాన్ని చాలా వరకు బోల్షివిక్లు నియంత్రించారు? 1 1921 జనవరి నాటికి, 2 1922 జనవరి నాటికి, 3 1920 జనవరి నాటికి, 4 1923 జనవరి నాటికి. ఎప్పటికీ పాత రష్యన్ సామ్రాజ్యాన్ని చాలా వరకు బోల్షివిక్లు నియంత్రించారు? 1 1921 జనవరి నాటికి, 2 1922 జనవరి నాటికి, 3 1920 జనవరి నాటికి, 4 1923 జనవరి నాటికి. ఎప్పుడు బోల్షివిక్లు చాలా పరిశ్రమలు, బ్యాంకులను జాతీయం చేశారు? 1 నవంబర్ 1927లో, 2 నవంబర్ 1915లో, 3 నవంబర్ 1916లో, 4 నవంబర్ 1917లో. ఎప్పుడు బోల్షివిక్లు చాలా పరిశ్రమలు, బ్యాంకులను జాతీయం చేశారు? 1 నవంబర్ 1927లో, 2 నవంబర్ 1915లో, 3 నవంబర్ 1916లో, 4 నవంబర్ 1917లో. రష్యా రహస్య పోలీసులను ఏమని మొదట పిలిచారు? 1 ఓజీపీయు, 2 చెకా, 3 ఎన్కేవిడి, 4 నౌకా. రహస్య పోలీసులు ఏమని మొదట పిలిచారు? 1 ఓజీపీయు, 2 చెకా, 3 ఎన్కేవిడి, 4 నౌకా. ఎప్పుడు అసెంబ్లీ బోల్షివిక్ నిర్ణయాలు తిరస్కరించింది? 1 1918 జనవరిలో, 2 1919 జనవరిలో, 3 1920 జనవరిలో, 4 1917 జనవరిలో. ఎప్పుడు అసెంబ్లీ బోల్షివిక్ నిర్ణయాలను తిరస్కరించింది? 1 1918 జనవరిలో, 2 1919 జనవరిలో, 3 1920 జనవరిలో, 4 1917 జనవరిలో. బోల్షివిక్లు దేనికి పునఃపంపిణీకి ఆదేశించినప్పుడు రష్యన్ సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది? 1 అధికారం, 2 కోట్లు, 3 పన్నులు, 4 భూమి. బోల్షివిక్లు దేని పునఃపంపిణీకి ఆదేశించినప్పుడు రష్యన్ సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది? 1 అధికారం, 2 కోట్లు, 3 పన్నులు, 4 భూమి. ఎప్పుడు దుస్తుల పోటీని నిర్వహించి సైనికులకు, అధికారులకు కొత్త యూనిఫారాలు రూపొందించారు? 1 1917లో, 2 1916లో, 3 1918లో, 4 1915లో. ఎప్పుడు దుస్తుల పోటీని నిర్వహించి సైనికులకు, అధికారులకు కొత్త యూనిఫారాలు రూపొందించారు? 1 1917లో, 2 1916లో, 3 1918లో, 4 1915లో. ఏది ఒకే పార్టీ ఉండే దేశంగా మారింది? 1 ఆస్ట్రియా, 2 రష్యా, 3 అమెరికా, 4 జర్మనీ. ఏది ఒకే పార్టీ ఉండే దేశంగా మారింది? 1 ఆస్ట్రియా, 2 రష్యా, 3 అమెరికా, 4 జర్మనీ. వైట్స్ అంటే 1 జార్లను సమర్థించేవారు, 2 జాతీయ విప్లవకారులు, 3 సామ్యవాద విప్లవకారులు, 4 ఉదార విప్లవకారులు. వైట్స్ అంటే 1 జార్లను సమర్థించేవారు, 2 జాతీయ విప్లవకారులు, 3 సామ్యవాద విప్లవకారులు, 4 ఉదార విప్లవకారులు. సామ్యవాద కోసం పార్టీ వైపు ఎంతోమంది యువ రచయితలు, కళాకారులు అడుగులు వేశారు? ఏ సంవత్సరం తర్వాత ఇది కళలు, వాస్తు శిల్పంలో అనేక ప్రయోగాలకు దారితీసింది? 1 1919 అక్టోబరు, 2 1918 అక్టోబరు, 3 1917 అక్టోబరు, 4 1916 అక్టోబరు. సామ్యవాదం కోసం పార్టీ వైపు ఎంతోమంది యువ రచయితలు, కళాకారులు అడుగులు వేశారు? ఏ సంవత్సరం తర్వాత ఇది కళలు, వాస్తుశిల్పంలో అనేక ప్రయోగాలకు దారితీసింది? 1 1919 అక్టోబరు, 2 1918 అక్టోబరు, 3 1917 అక్టోబరు, 4 1916 అక్టోబరు. బోల్షివిక్ పార్టీని ఎలా మార్చారు? 1 యూనియన్ ఆఫ్ యూనియన్స్, 2 రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ, 3 మిఖైలోవిచ్, 4 పెట్రోగ్రాడ్ సోవియట్. బోల్షివిక్ పార్టీని ఎలా మార్చారు? 1 యూనియన్ ఆఫ్ యూనియన్స్, 2 రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ, 3 మిఖైలోవిచ్, 4 పెట్రోగ్రాడ్ సోవియట్. ఎవరు ప్రైవేట్ ఆస్తులకు పూర్తిగా వ్యతిరేకం? 1 ఉదారవాదులు, 2 జాతీయవాదులు, 3 మార్క్స్వాదులు, 4 బోల్షివిక్లు. ఎవరు ప్రైవేట్ ఆస్తులకు పూర్తిగా వ్యతిరేకం? 1 ఉదారవాదులు, 2 జాతీయవాదులు, 3 మార్క్స్వాదులు, 4 బోల్షివిక్లు. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం.
బోల్షివిక్లు రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 1922లో బోల్షివిక్లు రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ అనగా యుఎస్ఎస్ఆర్ను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1922లో. కరెక్ట్ ఆన్సర్ 1. తమ మిత్రపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఎప్పుడు బోల్షివిక్లు బ్రెస్ట్ లిటోస్కో వద్ద జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 మార్చి 1918లో. తమ మిత్రపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఎప్పుడు బోల్షివిక్లు బ్రెస్ట్ లిటోస్కో వద్ద జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకున్నారంటే మార్చి 1918లో. కరెక్ట్ ఆన్సర్ 3. సోవియట్ టోపీ కరెక్ట్ ఆన్సర్ 4. బుడియోనౌక సోవియట్ టోపీ అంటే బుడియోనౌక. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పుడు బోల్షివిక్లు రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ 2 నవంబర్ 1917లో. ఎప్పుడు బోల్షివిక్లు రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించారంటే నవంబర్ 1917లో. కరెక్ట్ ఆన్సర్ 2. ఎప్పటి పాత రష్యన్ సామ్రాజ్యాన్ని చాలా వరకు బోల్షివిక్లు నియంత్రించారు? కరెక్ట్ ఆన్సర్ 3 1920 జనవరి నాటికి. ఎప్పటికీ పాత రష్యన్ సామ్రాజ్యాన్ని చాలా వరకు బోల్షివిక్లు నియంత్రించారు? 1920 జనవరి నాటికి. కరెక్ట్ ఆన్సర్ 3. ఎప్పుడు బోల్షివిక్లు చాలా పరిశ్రమలు బ్యాంకులను జాతీయం చేశారు? కరెక్ట్ ఆన్సర్ 4 నవంబర్ 1917లో. ఎప్పుడు బోల్షివిక్లు చాలా వరకు పరిశ్రమలను జాతీయం చేశారంటే బ్యాంకులను జాతీయం చేశారంటే నవంబర్ 1917లో. కరెక్ట్ ఆన్సర్ 4. రహస్య పోలీసులు ఏమని మొదట పిలిచారు? కరెక్ట్ ఆన్సర్ 2 చెకా. రహస్య పోలీసులు మొదట ఏమని పిలిచేవారంటే చెకా అని పిలిచేవారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఎప్పుడు అసెంబ్లీ బోల్షివిక్ నిర్ణయాలను తిరస్కరించింది? కరెక్ట్ ఆన్సర్ 1 1918 జనవరిలో. ఎప్పుడు అసెంబ్లీ బోల్షివిక్ నిర్ణయాలను తిరస్కరించింది? 1918 జనవరిలో. కరెక్ట్ ఆన్సర్ 1. బోల్షివిక్లు దేని పునఃపంపిణీ ఆదేశించినప్పుడు రష్యన్ సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ 4 భూమి. బోల్షివిక్లు దేని పునఃపంపిణీకి ఆదేశించినప్పుడు రష్యన్ సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైందంటే భూమి పునఃపంపిణీ ఆదేశించినప్పుడు. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పుడు దుస్తుల పోటీకి నిర్వహించి సైనికులకు అధికారులు కొత్త యూనిఫారాలు రూపొందించారు? కరెక్ట్ ఆన్సర్ 3 1918లో. ఎప్పుడు దుస్తుల పోటీకి నిర్వహించి సైనికులకు అధికారులు కొత్త యూనిఫారం రూపొందించారు? 1918లో. కరెక్ట్ ఆన్సర్ 3. ఏది ఒకే పార్టీ ఉండే దేశంగా మారింది? కరెక్ట్ ఆన్సర్ 2 రష్యా. ఏది ఒకే పార్టీ ఉండే దేశంగా మారిందంటే రష్యా. కరెక్ట్ ఆన్సర్ 2. వైట్స్ అంటే కరెక్ట్ ఆన్సర్ 1 జార్లను సమర్థించేవారు. వైట్స్ అంటే ఎవరంటే జార్లను సమర్థించేవారిని వైట్స్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. సామ్యవాద కోసం పార్టీ వైపు ఎంతమంది యువ రచయితలు కళాకారులు అడుగులు వేశారు? ఏ సంవత్సరం తర్వాత ఇది కళలు వాస్తుశిల్పంలో అనేక ప్రయోగాలకు దారితీసింది? కరెక్ట్ ఆన్సర్ 3 1917 అక్టోబరు. సామ్యవాదం కోసం పార్టీ వైపు ఎంతోమంది యువ రచయితలు కళాకారులు అడుగులు వేశారు? ఏ సంవత్సరం తర్వాత ఇది కళలు వాస్తుశిల్పంలో అనేక ప్రయోగాలకు దారితీసిందంటే కరెక్ట్ ఆన్సర్ 3 1917 అక్టోబరు. బోల్షివిక్ పార్టీని ఎలా మార్చారు? కరెక్ట్ ఆన్సర్ 2 రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ. బోల్షివిక్ పార్టీని ఎలా మార్చారంటే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా మార్చారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఎవరు ప్రైవేట్ ఆస్తులకు పూర్తిగా వ్యతిరేకం? కరెక్ట్ ఆన్సర్ 4 బోల్షివిక్లు. ఎవరు ప్రైవేట్ ఆస్తులకు పూర్తిగా వ్యతిరేకం అంటే బోల్షివిక్లు. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.